హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2021లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే గార్డియన్. ఫ్రెండ్స్, మూవీ అయితే లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లోనే శృతి దేని గురించో బాగా ఆలోచిస్తూ వెంటనే ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యి వెంటనే తను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. దాంతో తన పేరెంట్స్ తనని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళగా అక్కడ ఉన్న డాక్టర్ అరుణ్ తనకి ట్రీట్మెంట్ చేసి తనని బ్రతికిస్తాడు. ఆ తర్వాత అరుణ్ శృతి దగ్గరకు రాగా శృతి పేరెంట్స్ అరుణ్ ని చూసి, నిజానికి మాకు ఆ శృతి ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేసిందో కూడా తెలియదు, నీకేమైనా చెప్పిందా అని అడుగుతారు. అరుణ్ వాళ్ళని చూసి, నేను దాని గురించి ఏమీ అడగలేదు, మీరు కూడా వెంటనే అడగండి, తను కోలుకున్న తర్వాత నెమ్మదిగా అడగండి అని చెప్పి అక్కడి నుంచి అరుణ్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నుంచి అరుణ్ ఆ శృతిని చాలా కేరింగ్ తీసుకుని తనకి బాగా నయం అయ్యేలా చేస్తాడు. అప్పుడు ఒకరోజు శృతి డాక్టర్ అరుణ్ ని చూసి, నేను ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేశానో మీరు అడగరా అని అడుగుతుంది. డాక్టర్ తనని చూసి, నేను ఒక డాక్టర్ని, నీకు ట్రీట్మెంట్ చేసి నీ ప్రాణాలు బ్రతికించడమే నా బాధ్యత, నువ్వెందుకు అలా చేశావు అని నేను అడగను, మీ పేరెంట్స్ అడుగుతారు అని అంటాడు. ఆ మాటలు విన్న శృతి, అసలు నేను ఇలా చేయడానికి ఒక కారణం ఉంది అంటూ జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. నేను ఒక అబ్బాయిని చాలా గాఢంగా ప్రేమించాను, కానీ అతడు మోసగాడు అని తెలిసి ఈ విషయం నేను ఇంట్లో చెప్పలేక ఆత్మహత్య చేసుకుందామని ట్రై చేశాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న అరుణ్, ఈ విషయంలో నాకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, నేను కూడా ఒక అమ్మాయిని చాలా సిన్సియర్ గా గాఢంగా ప్రేమించాను, కానీ ఒకరోజు ఆ అమ్మాయి నాకన్నా బాగా ధనవంతుడైన ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అని అంటాడు. ఆ తర్వాత నుంచి శృతి మరియు అరుణ్ ఇద్దరూ కూడా రెగ్యులర్ గా కలుస్తూ జాగింగ్ కి వెళుతూ ఉంటారు. అలా ఇద్దరి మధ్య పరిచయం బాగా పెరుగుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి శృతి డాక్టర్ కి ఒకరోజు ప్రపోజ్ చేయడంతో అరుణ్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఈ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసి ఇద్దరికి కూడా ఘనంగా పెళ్లి చేస్తారు. అప్పటి నుంచి శృతి మరియు అరుణ్ ఇద్దరూ కూడా చాలా ఆనందంగా సమయాన్ని గడుపుతూ జీవిస్తూ ఉంటారు. ఈ అరుణ్ డాక్టర్ అయినప్పటికీ ఒక లైసెన్స్ గన్ను తీసుకుని ఉంటాడు. ఒకరోజు శృతి అరుణ్ గన్ను తీసుకుని అదేదో టాయ్ గన్ అనుకుని దాంతో ఆడుకుంటూ ఉంటుంది. అరుణ్ వెంటనే శృతి దగ్గరకు వచ్చి, ఇది టాయ్ గన్ను కాదు, ఇది నిజమైన గన్ అని తీసుకుని వెళ్లి ఆ గన్నుని వేరే చోట దాచిపెట్టేస్తాడు. కట్ చేస్తే పోలీసులు సిటీలో పేరుకుపోయి ఉన్న కేసుల్ని పరిష్కరించడం కోసం ఒక స్పెషల్ యూనిట్ ని ఏర్పాటు చేసి అందులో ఏఎస్పీ అయినటువంటి మీరాని అపాయింట్ చేస్తారు. దాంతో ఏఎస్పీ అండ్ టీం సిటీలో పేరుకుపోయి ఉన్న కేసుల్ని సాల్వ్ చేయడం మొదలు పెడతారు. అదే సమయంలో శృతి పేరెంట్స్ శృతిని తన అల్లుడు ఎలా చూస్తున్నాడో తెలుసుకోవడం కోసం శృతి ఇంటికి వెళ్తారు. శృతి తన పేరెంట్స్ ని చూసి, అరుణ్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్తుంది. ఆ తర్వాత శృతి పేరెంట్స్ ఇద్దరు కూడా అక్కడి నుంచి సరే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు. సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తి ఒక అమ్మాయిని చాలా తీవ్రంగా రేప్ చేయడంతో ఆ అమ్మాయి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటుంది. దాంతో ఆ కేసుని ఎంక్వైరీ చేయడం కోసం ఏఎస్పీ మీరా మరియు ఎస్పీ కలిసి ఆ హాస్పిటల్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న డాక్టర్ అరుణ్ ని చూసి, ఇప్పుడు ఆ అమ్మాయి కండిషన్ ఎలా ఉంది అని అడుగుతారు. అరుణ్ వాళ్ళని చూసి, ఆ అమ్మాయి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది సార్, ఇంకా కేసు ఫైల్ చేయలేదు కదా, ఇందులో ఆ అమ్మాయి పేరు పెట్టకండి, తన ఫ్యూచర్ పాడవుతుంది, అసలు కేసు ఫైల్ చేయకుండానే ఆ అమ్మాయిని రేప్ చేసిన వాడికి శిక్ష పడేలాగా చెయ్యండి అని అంటాడు. ఆ మాటలు విన్న ఎస్పీ, అది ఎలా సాధ్యం అవుతుంది, కేసు పెట్టకుండా ఎలా చేయగలం అని అంటాడు. అయితే అరుణ్ వెంటనే వాళ్ళని చూసి, సార్, ఈ అమ్మాయిని రేప్ చేసిన వాడి మీద ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి, ఆ కేసుల్లో ఏదో ఒక కేసు కింద అతనికి బాగా శిక్ష పడేలాగా చెయ్యండి అని అంటాడు. దానికి ఎస్పీ కూడా అరుణ్ ని చూసి, సరే అలాగే చేస్తామని అంటాడు. కట్ చేస్తే మరోపక్క అరుణ్ వైఫ్ శృతి ఇంట్లో పని చేస్తూ ఉండగా ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది. శృతి వెళ్లి డోర్ ఓపెన్ చేయగా అక్కడ ఎవరో లెటర్ పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటారు. శృతి ఆ లెటర్ ని ఓపెన్ చేసి చూసి షాక్ అవుతుంది. ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ లెటర్ లో శృతి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉన్నప్పటి ఫోటోలు ఉంటాయి. దాన్ని చూసి శృతి చాలా భయపడిపోతూ ఉంటుంది. అప్పుడే శృతికి షణ్ముగం అనే ఒక వ్యక్తి ఫోన్ చేసి ఫోటోలు ఎలా ఉన్నాయి అని అడుగుతాడు. శృతి మాత్రం చాలా భయపడుతూ, ఎవరు నువ్వు, అసలు నీకేం కావాలి, ఎందుకోసం వీటిని నాకు పంపించావు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న షణ్ముగం, నాకు ఒక 50 లక్షలు కావాలి, ఆ డబ్బులు ఇస్తే నా నుంచి నీకు ఎటువంటి సమస్య ఉండదు, లేదంటే నీ ఫోటోలు వీడియోలో నెట్లో అందరికీ సెండ్ చేస్తాను అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడు. దాంతో శృతి చాలా
భయపడిపోతూ ఇదంతా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయినటువంటి కిరణ్ చేస్తున్నాడేమో అని కిరణ్ కి వెంటనే ఫోన్ చేస్తుంది. అయితే ఆ సమయంలో కిరణ్ తన సొంత జిమ్ లో వర్కౌట్ చేస్తూ ఉంటాడు. కిరణ్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏమిటి ఇన్ని రోజుల తర్వాత నేను గుర్తొచ్చానా అంటూ మాట్లాడుతూ ఉంటాడు. అదేం కాదు, ఎవరో మనం ఇద్దరం కలిసి ఉన్నప్పుడు ఫొటోస్ ని నాకు పంపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, అది నువ్వేనా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న కిరణ్, నీతో బ్రేకప్ అయిన తర్వాత నేను ఎప్పుడూ కూడా నీతో మాట్లాడలేదు, అలాంటిది నేను ఎలా చేస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న శృతి, ఎవరో నాకు ఆ ఫొటోస్ ని పంపించి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు అని అంటుంది. దానికి కిరణ్ వెంటనే శృతితో, మీ నాన్న బాగా డబ్బులు ఉన్నవాడే కదా, ఆ డబ్బులు ఏదో ఇచ్చి వచ్చు కదా అని అంటాడు. అయితే శృతి కిరణ్ తో, మా నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఇప్పటికిప్పుడు ఎలా వస్తాయి, ఇప్పటికిప్పుడు నా దగ్గర కేవలం 5 లక్షలు మాత్రమే ఉన్నాయి అని అంటుంది. ఆ మాటలు విన్న కిరణ్, అయితే 5 లక్షలు నువ్వు నాకు ఇవ్వు, నేను డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడి ఆ ఫొటోస్ కూడా తీసుకుని వచ్చేస్తాను, కుదిరితే డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా వెనక్కి తీసుకుని వస్తాను అని అంటాడు. అక్కడ నిజానికి శృతి కిరణ్ తో లవ్ లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఒక హోటల్ కి వెళ్లి ఉంటారు. అప్పుడే వాళ్ళిద్దరు ఫొటోస్ ని ఎవరో తీసి ఆ ఫొటోస్ ద్వారా ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత శృతి వెంటనే డైరెక్ట్ గా బ్యాంక్ కి వెళ్లి తన అకౌంట్ లో ఉన్న 5 లక్షల రూపాయలని కూడా విత్ డ్రా చేసేస్తుంది. తను బ్యాంక్ నుంచి వెళ్ళగానే బ్యాంక్ మేనేజర్ ఒక ఎంప్లాయీని పిలిచి, శృతి ఎవరో ఈ రోజు 5 లక్షల రూపాయలని ఒకేసారి విత్ డ్రా చేశారు కదా, తను ఎందుకోసం డ్రా చేసిందో కనుక్కున్నారా, మనం మన బ్యాంక్ నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు విత్ డ్రా చేస్తున్నప్పుడు కనుక్కోవాలి, మాక్సిమం మనం మన బ్యాంక్ లో నుంచి డబ్బులు బయటికి తీయనీయకుండా ప్రయత్నించాలి అని అంటాడు. ఆ తర్వాత శృతి ఇంటికి వెళ్లి డల్ గా పడుకుని ఉంటుంది. అప్పుడే ఇంటికి వచ్చిన అరుణ్ తనని చూసి ఏమైంది అని అడుగుతాడు. శృతి మాత్రం నాకు కొంచెం తలనొప్పిగా ఉంది అని అంటుంది. డాక్టర్ తనను చెక్ చేసి కొద్దిగా రెస్ట్ తీసుకో అని చెప్పి బయటికి వెళ్తాడు. కొంత సమయం తర్వాత బ్యాంక్ మేనేజర్ వెంటనే డాక్టర్ అరుణ్ కి ఫోన్ చేసి, సార్ మేడం గారు బ్యాంక్ కి వచ్చి అర్జెంట్ గా ఒక 5 లక్షల రూపాయలని విత్ డ్రా చేసుకుని వెళ్లారు, సార్ మీకేదైనా అవసరం ఉంటే చెప్పండి, నేను బ్యాంక్ ద్వారా లోన్ ఇప్పిస్తాను అని అంటాడు. అప్పుడు అరుణ్ కి ఆ శృతి 5 లక్షల రూపాయలని విత్ డ్రా చేసింది అని తెలుస్తుంది. కట్ చేస్తే మరో పక్క శృతికి ఎవరైతే ఫోన్ చేసి బెదిరించాడో ఆ షణ్ముగం ఇంట్లో కూర్చొని ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ ఎక్కించుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో తన ఇంటి కాలింగ్ బెల్ ని ఎవరో కొడతారు. షణ్ముగం వెళ్లి డోర్ ఓపెన్ చేయగా అక్కడికి కిరణ్ వచ్చి వెంటనే ఆ షణ్ముగం గొంతు పట్టుకుని గోడకు తోస్తూ వెళ్లి, ఏంటి నువ్వు శృతికి ఫోన్ చేసి డబ్బులు అడుగుతావా అంటూ తన గొంతు పట్టుకుని గోడ దాకా వెళ్లి ఇద్దరు ఒకరినొకరు చూసుకుని బాగా నవ్వుకుంటారు. అంటే దాని అర్థం ఇద్దరు ఫ్రెండ్సే అయి ఉంటారు. నిజానికి ఆ శృతి ఫొటోస్ కిరణే శృతితో కలిసి ఉన్నప్పుడు తీసి ఉంటాడు. దాంతో కిరణ్ మరియు ఆ షణ్ముగం ఇద్దరూ కలిసి, ఈ శృతి వాళ్ళ నాన్న దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులంతా కూడా మనం తీసుకోవాలి, ప్రస్తుతానికి ఈ 5 లక్షలు చాలు, ఇంకా ముందు ముందు ఇంకా డబ్బులు తీసుకోవాలి అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మరోపక్క శృతి ఇంట్లో చాలా డల్ గా ఉంటుంది. డాక్టర్ అక్కడికి వెళ్లి శృతిని చూసి రెస్ట్ తీసుకో తగ్గిపోతుంది అని, శృతిని బ్లాక్ మెయిల్ చేస్తున్న వాళ్ళెవరో కనుక్కోవాలి అని అక్కడి నుంచి పక్కకి వెళ్తాడు. సరిగ్గా అదే సమయంలో శృతికి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనేటువంటి కిరణ్ ఫోన్ చేసి, నేను నీకు ఒక లొకేషన్ పంపించాను, నువ్వు ఆ లొకేషన్ కు వచ్చి నాకు డబ్బులు ఇవ్వు, నేను వెళ్లి వాళ్ళ అంతు చూసి నీ డబ్బులు వెనక్కి తిరిగి తీసుకుని వస్తాను అని అంటాడు. దాంతో శృతి సరే అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. అయితే అరుణ్ మాత్రం బయటికి వెళ్లకుండా ఆ శృతిని ఫాలో అవుతూ వెళ్తాడు. శృతి డైరెక్ట్ గా కిరణ్ దగ్గరికి వెళ్లి తనకి డబ్బులు ఇస్తుంది. ఆ కిరణ్ శృతిని చూసి, నువ్వేం బాధపడకు, నేను వెళ్లి వాళ్ళెవరో కనుక్కుని ఆ ఫొటోస్ అన్ని తీసుకుని వస్తాను అని చెప్పి ఆ డబ్బులు తీసుకుని వెళ్లిపోతూ ఉంటాడు. అరుణ్ మాత్రం శృతి ఎందుకు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని కలుస్తుంది అని ఆలోచిస్తూ వెంటనే తను శృతిని ఫాలో అవ్వకుండా ఆ కిరణ్ ని ఫాలో అవ్వడం మొదలు పెడతాడు. అయితే కిరణ్ డైరెక్ట్ గా ఒక బారు దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి షణ్ముగం ని కలుస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా శృతి దగ్గర నుంచి ఎలా డబ్బులు వసూలు చేయాలా అని మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ వెనకాలే కూర్చొని ఉన్న అరుణ్ మొత్తం వింటూ, మీరు ఇలా చేయాలనుకుంటున్నారా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత షణ్ముగం బార్ నుంచి తన బైక్ తీసుకుని ఇంటికి వెళుతూ ఉంటాడు. దాంతో అరుణ్ కూడా తన ఇల్లు ఎక్కడ కనుక్కోవడం కోసం తననే ఫాలో అయ్యి వెళ్లి ఆ షణ్ముగం ఇంటి అడ్రస్ ని కనుక్కుంటాడు. ఆ తర్వాత అరుణ్ ఈ కిరణ్ ని ఎలాగైనా చంపేయాలి, నా దగ్గర గన్ను ఉంది కదా, దాంతో కాల్చి చంపేయాలి అనుకుంటాడు. అయితే ఆ తర్వాత అరుణ్ అలా కాలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది, ఆ గన్నుతో కాల్చకూడదు, వేరొక గన్ను తీసుకోవాలి అని ఆ తర్వాత రోజు కొంచెం పని ఉంది అని చెన్నైకి వెళ్లి అక్కడ గన్ను తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్
ఐటమ్స్ అన్ని తీసుకుని ఇంటికి వస్తాడు. ఆ సమయంలో శృతి చాలా డల్ గా బెడ్రూమ్ లో పడుకుని ఉంటుంది. అరుణ్ మాత్రం తను తీసుకొచ్చిన పరికరాలు అన్నిటితో ఒక గన్నుని తయారు చేసి దీన్ని టెస్ట్ చేయాలి అని తను తయారు చేసిన గన్నుని ట్రయల్ చేయడం కోసం అడవులోకి వెళ్లి ఒక చెట్టుని కాలుస్తాడు. బుల్లెట్ చాలా వేగంగా వెళుతుంది. దాంతో అరుణ్ మనిషిని చంపడానికి ఈ వేగం సరిపోతుంది అని తను తయారు చేసిన ఆ గన్నిని ఇంటికి తీసుకువచ్చి దాచిపెట్టేస్తాడు. ఆ తర్వాత రోజు అరుణ్ బ్యాంక్ కి వెళ్లి తన అకౌంట్ లో నుంచి ఒక 10 లక్షల రూపాయల్ని విత్ డ్రా చేస్తాడు. బ్యాంక్ మేనేజర్ అరుణ్ ని చూసి ఎందుకు సార్ సడన్ గా 10 లక్షలు విత్ డ్రా చేశారు అని అడుగుతాడు. దానికి అరుణ్ ఆ బ్యాంక్ మేనేజర్ ని చూసి మార్కెట్ లోకి ఒక కారు వచ్చింది, ఆ కారు తీసుకోవాలని చాలా ఆశగా ఉంది, అందుకే నేను ఈ డబ్బుల్ని విత్ డ్రా చేశాను అని చెప్పి అక్కడి నుంచి డైరెక్ట్ గా ఒక కార్ల షోరూమ్ కి వెళ్లి అక్కడ ఉన్న కార్లన్నిటిని కూడా చెక్ చేస్తాడు. ఆ తర్వాత వెంటనే అక్కడ ఉన్న సేల్స్ మ్యాన్ ని చూసి ఈ కార్ ఆటోమేటిక్ కాదా అని అంటాడు. సేల్స్ మ్యాన్ అరుణ్ ని చూసి సార్ ఇది ఆటోమేటిక్ కాదు, ఇది మాన్యువల్ కారే అని అంటాడు. అయితే అరుణ్ మాత్రం తనను చూసి సారీ నాకు మాన్యువల్ కారు వద్దు, ఆటోమేటిక్ కార్ అనుకొని వచ్చాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అరుణ్ ఎందుకు ఇలా చేశాడు అనేది మీకు తర్వాత అర్థం అవుతుంది. ఆ తర్వాత అరుణ్ డైరెక్ట్ గా కిరణ్ ఇంటికి వెళ్ళగా కిరణ్ అరుణ్ ని చూసి అరుణ్ ఎవరో కిరణ్ కి తెలిసినప్పటికీ తనకు తెలియనట్లుగా నటిస్తూ ఎవరు మీరు, ఎందుకు నా ఇంటికి వచ్చారు అని అంటూ ఉంటాడు. అరుణ్ వెంటనే కిరణ్ ని చూసి నువ్వు నా దగ్గర నాటకాలు ఆడకు, నువ్వు నా వైఫ్ దగ్గర డబ్బులు అడుగుతున్నావని బ్లాక్ మెయిల్ చేస్తున్న విషయం నాకు తెలుసు, తన ఫోటోలు వీడియోలు నాకు ఇచ్చేయి, నీకు అవసరమైతే నా దగ్గర 10 లక్షల రూపాయలు ఉన్నాయి, వాటిని తీసుకుని అవి నాకు ఇచ్చేయి అని అంటాడు. అప్పుడు కిరణ్ వెంటనే అరుణ్ ని చూసి నాకు 10 లక్షలు సరిపోవు, 50 లక్షలు ఇచ్చి వాటిని తీసుకుని వెళ్ళు అని కిరణ్ తన సెల్ ఫోన్ ని చాలా స్టైల్ గా తిప్పుతూ అరుణ్ ముందు నించుని ఉంటాడు. అప్పుడు పొరపాటున కిరణ్ చేతిలో ఉన్న ఆ సెల్ ఫోన్ కింద పడిపోవడంతో కిరణ్ వెంటనే ఆ ఫోన్ తీయడానికి కిందకి వంగుతాడు. అప్పుడు కిరణ్ మెడ అరుణ్ కి బాగా కనిపిస్తూ ఉంటుంది. దాంతో అరుణ్ వెంటనే తను తీసుకువచ్చిన గన్నుతో సడన్ గా అక్కడ కాల్చేస్తాడు. దాంతో కిరణ్ అక్కడికక్కడే చనిపోగా తన రక్తం మొత్తం రూమ్ లో చాలా చోట్ల చెల్లా చెదరిగా పడిపోతుంది. అయితే ఈ అరుణ్ ఇంతకు ముందే పోలీస్ టీమ్ లో పనిచేసిన అనుభవం ఉండి ఉండడంతో ఆ రక్తాన్ని ఎలా క్లీన్ చేయాలో తనకి బాగా తెలిసి ఉంటుంది. దాంతో అరుణ్ వెంటనే ఆ రక్తం మొత్తాన్ని కూడా ఎటువంటి మరకలో కనిపించకుండా చాలా నీట్ గా క్లీన్ చేస్తాడు. ఆ తర్వాత అరుణ్ ఆ కిరణ్ డెడ్ బాడీని ఎలా మాయం చెయ్యాలి అని కిరణ్ డెడ్ బాడీని ఒక సంచిలో మూట కట్టి ఆ మూటను తీసుకుని వెళ్లి తన కారు డిక్కీలో వేసుకుంటాడు. ఆ తర్వాత కారు తీసుకుని ఆ డెడ్ బాడీని ఎక్కడ పడేయాలా అని తిరుగుతూ ఉంటాడు. అప్పుడే ఒక చోట పోలీస్ చెక్ పోస్ట్ ఉంటుంది. అక్కడ పోలీసులు ఆ సమయంలో అటు వెళ్లే కార్లన్నిటినీ కూడా చెక్ చేస్తూ ఉంటారు. సరిగ్గా ఆ సమయంలో పోలీసులు అరుణ్ దగ్గరికి వచ్చి కారు డిక్కీ ఓపెన్ చెయ్యండి, చెక్ చెయ్యాలి అని కారు డిక్కీని ఓపెన్ చేయమంటారు. అరుణ్ చాలా భయపడుతూనే కారు డిక్కీని ఓపెన్ చేస్తాడు. పోలీసులు అక్కడికి వెళ్లి ఆ కారు డిక్కీలో చూసి ఆ తర్వాత అరుణ్ దగ్గరికి వచ్చి కారు డిక్కీలో ఉన్న ఆ సంచిలో ఏమున్నాయి అని అడుగుతారు. దానికి అరుణ్ సార్ నా పేరు అరుణ్, నేను ఒక డాక్టర్ని, ఇంట్లో సరుకులు అయిపోయాయని చెప్తే సరుకులు తీసుకుని వెళుతున్నాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న పోలీసులు సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అరుణ్ ని పంపించేస్తారు. అలా అరుణ్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వెంటనే దూరంగా వెళ్లి ఒక చెరువులో ఆ కిరణ్ డెడ్ బాడీ ఉన్న సంచిని పడేసి వెళ్లిపోతాడు. ఆ తర్వాత అరుణ్ డైరెక్ట్ గా ఇంటికి రాగా ఇంట్లో తన వైఫ్ శృతి నిద్రపోతూ ఉంటుంది. అరుణ్ సైలెంట్ గా తను మర్డర్ చేయడానికి వాడిన వస్తువులన్నింటి మీద పెట్రోల్ పోసి కాల్చేసి ఎటువంటి సాక్ష్యాలు లేకుండా చేస్తాడు. ఆ తర్వాత రోజు అరుణ్ డైరెక్ట్ గా మళ్ళీ బ్యాంక్ కి వెళ్లి తను విత్ డ్రా చేసిన 10 లక్షల రూపాయల్ని మళ్ళీ బ్యాంక్ లో వేసేసి సార్ నేను ఆటోమేటిక్ కారు కొందామని వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది అది మాన్యువల్ కార్ అని, అందుకే డబ్బులు తిరిగి తీసుకువచ్చి మళ్ళీ డిపాజిట్ చేస్తున్నాను అని తన అకౌంట్ లో 10 లక్షల్ని డిపాజిట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే 1 వీక్ తర్వాత షణ్ముగం ఆ కిరణ్ ని కలవడం కోసం కిరణ్ జిమ్ దగ్గరికి వెళ్ళగా అక్కడ పనిచేసే ఒక అమ్మాయి షణ్ముగంను చూసి కిరణ్ సారు వారం రోజుల నుంచి జిమ్ కి రావడం లేదు, అందుకే నేను కిరణ్ సార్ కనిపించడం లేదు అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అని చెప్తుంది. మరోపక్క ఎస్పీ మిగతా టీమ్ ని చూసి ఆ జిమ్ ఓనర్ కిరణ్ కనిపించడం లేదు అని మనకు ఒక కంప్లైంట్ వచ్చింది, ఈ కేసుని వెంటనే సాల్వ్ చేయాలి అని టీం మొత్తం కలిసి జిమ్ దగ్గరికి వెళ్లి అక్కడ ఆ జిమ్ లో పనిచేస్తూ ఉన్న అమ్మాయిని విచారించడం మొదలుపెట్టి ఈ కిరణ్ ఇక్కడికి వచ్చే వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడు, ఎవరితో అయినా గొడవ పడుతూ ఉంటాడా అని అడుగుతారు. ఆ మాటలు విన్న ఆ అమ్మాయి వెంటనే పోలీసుల్ని చూసి కిరణ్ ఎవరితో కూడా ఇక్కడ గొడవ పడడు, కానీ తను ఎప్పుడూ కూడా అమ్మాయిలతో చాటింగ్ చేస్తూనే ఉంటాడు అని చెప్తుంది. ఆ మాటలు విన్న ఏఎస్పీ ఆ యాంగిల్లో ఈ కేసుని విచారించడం మొదలు పెడుతుంది.
వెంటనే కిరణ్ కాల్ హిస్టరీని చెక్ చేయగా తను చాలా మంది అమ్మాయిలతో ఫోన్లో మాట్లాడి ఉంటాడు. అలాగే కిరణ్ బ్యాంక్ అకౌంట్స్ ని కూడా చెక్ చేయగా రీసెంట్ గానే తన అకౌంట్ లోకి చాలా మనీ వచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళు వెంటనే కిరణ్ ఇంట్లోకి వెళ్లి ఆ రూమ్ మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఆ ఇంటి లోపల ఎంత వెతికినా వాళ్ళకి ఎటువంటి క్లూ కూడా అక్కడ దొరకదు. దాంతో వాళ్ళు అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతూ ఉండగా ఒక చోట మాత్రం చాలా క్లీన్ గా నీట్ గా క్లీన్ చేసి ఉంటుంది. దాంతో ఏఎస్పీకి డౌట్ వచ్చి అక్కడ చెక్ చేయమని చెప్పగా అక్కడ నిజంగానే ఎవరో రక్తం మరకల్ని క్లీన్ చేసినట్లుగా ఉంటుంది. వెంటనే వాళ్ళ టీం ఆ రక్తం ఎవరిదో కనుక్కునే ప్రయత్నం చేస్తారు, కానీ ఆ రక్తం మరకల ద్వారా వాళ్ళు కనిపెట్టలేకపోతారు. ఎందుకంటే ఆ అరుణ్ అంత నీట్ గా క్లీన్ చేసి ఉంటాడు. అంటే తను ఇంతకు ముందు పోలీసుల దగ్గర పనిచేసి ఉన్న అనుభవం ఉండడంతో తను అక్కడ చాలా కేరింగ్ తీసుకుని నీట్ గా క్లీన్ చేసేసి ఉంటాడు. దానివల్ల పోలీసులకి అక్కడ ఉన్నది రక్తం మరకలే అని తెలుస్తాయి, కానీ అది ఎవరి రక్తమో వాళ్ళు కనిపెట్టలేకపోతారు. దాంతో పోలీసులు అక్కడ ఏమీ చేయలేక అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఏఎస్పీ వెంటనే ఎస్పీని చూసి, సార్ అక్కడ కిరణే చనిపోయాడు అనుకుందాం, కిరణ్ ని ఎవరు చంపి ఉంటారు, మనం ఆ యాంగిల్లో కూడా కేసుని ఆలోచించాలి అని అంటుంది. దాంతో పోలీసులు ఆ యాంగిల్లో ఆలోచించడం మొదలు పెడతారు. ఆ తర్వాత ఎస్పీని చూసి, సార్ ఈ కిరణ్ చాలా అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు కదా, ఆ అమ్మాయిలందరినీ కూడా ఎంక్వైరీ చేస్తే ఏమైనా తెలుస్తుందేమో అని అంటుంది. అయితే ఎస్పీ మాత్రం వీడు చాలా మంది అమ్మాయిలతో మాట్లాడి ఉన్నాడు, అందరినీ కూడా మనం ఇలా ఎంక్వైరీ చెయ్యలేం, కొంతమందిని ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది అని అంటాడు. జనరల్ గా ఏదైనా హత్య జరిగినప్పుడు ఏదో ఒక క్లూ దొరుకుతుంది, కానీ ఇక్కడ ఎవడో కానీ ఎటువంటి క్లూ ఇవ్వకుండా హత్య చేశాడు, వాడెవడో బాగా తెలివైన వాడులాగా ఉన్నాడు అని అంటాడు ఎస్పీ. అక్కడ ఉన్న మరొక పోలీస్ ఆఫీసర్ ఎస్పీని చూసి, సార్ ఇక్కడ ఇంత ప్లాన్డ్ గా మర్డర్ చేశాడు అంటే వాడు ఎవడో ఖచ్చితంగా ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉంటాడు, అలా కాకపోతే వాడు ఖచ్చితంగా డాక్టర్ అన్నా అయి ఉంటాడు అని అంటుంది. కట్ చేస్తే మరో పక్క అరుణ్ ఆ కిరణ్ డెడ్ బాడీని ఏ చెరువులో అయితే పడేశాడో ఆ చెరువు దగ్గరికి వచ్చి చూస్తూ ఉండగా సడన్ గా ఆ డెడ్ బాడీ వచ్చి అరుణ్ గొంతు పట్టుకుంటుంది. దాంతో అరుణ్ ఉలిక్కి పడి నిద్ర లేస్తాడు. మరో పక్క నిజంగానే ఏ చెరువులో అయితే అరుణ్ కిరణ్ డెడ్ బాడీని పడేశాడో ఆ చెరువులోకి ఒక వ్యక్తి చేపలు పట్టడానికి వెళ్లి వల వెయ్యగా ఆ వలలో చాలా బలంగా ఏదో ఒక మూట పడుతుంది. ఆ చేపలు పట్టే వ్యక్తి ఆ మూటను ఓపెన్ చేయగా అందులో కిరణ్ డెడ్ బాడీ ఉంటుంది. అప్పుడు పోలీసులకి కిరణ్ చనిపోయాడు అని తెలుస్తుంది, కానీ ఈ విషయం ఎక్కడా కూడా ఎవరికీ చెప్పొద్దు, తను మిస్సింగ్ అన్నట్లుగానే కేసుని తొందరగా డీల్ చెయ్యాలి అని ఎస్పీ తన టీం మొత్తానికి కూడా చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళు వెంటనే ఆ జిమ్ దగ్గర ఉన్న ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి, మీ సార్ కిరణ్ ని కలవడానికి ఎవరైనా వస్తూ ఉండేవాళ్ళ అని అడుగుతారు. దానికి ఆ అమ్మాయి పోలీసుల్ని చూసి, అవును సార్ అప్పుడప్పుడు షణ్ముఖం వస్తూ ఉంటాడు అని చెప్తుంది. అదే సమయంలో ఏఎస్పీ మీరా ఎస్పీని చూసి, సార్ మేము ఆ కిరణ్ కాల్ లిస్ట్ ని చెక్ చేస్తున్నప్పుడు తను శృతి అనే అమ్మాయికి 1 year బ్యాక్ చాలా కంటిన్యూస్ గా కాల్స్ చేసి ఉన్నాడు, ఆ తర్వాత తనకి ఎప్పుడూ కూడా కాల్ చేయలేదు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య కాల్స్ ఉన్నాయి, దీనివల్ల ఏమైనా మర్డర్ జరిగి ఉంటుందా అని ఆ ఏఎస్పీ మీరా ఎస్పీతో అంటుంది. దాంతో ఎస్పీ వెంటనే మీరాని చూసి 1 year బ్యాక్ బాగా కాల్స్ చేసుకుని తర్వాత కాల్స్ లేకుండా ఇప్పుడు మళ్ళీ కాల్స్ చేసుకుంటున్నారు అంటే ఏదో అనుమానించదగ్గనిదే, వెంటనే ఆ శృతి ఎవరో తెలుసుకోండి అని ఆ శృతిని ఎంక్వైరీ చేయడం కోసం ఏఎస్పీ మీరా మరియు ఎస్పీ అండ్ టీం అక్కడికి బయలుదేరి వెళ్తారు. దాంతో పోలీసులు శృతి దగ్గరికి వెళ్లి తనని కిరణ్ గురించి అడుగుతూ ఉండడంతో అప్పుడు శృతి పోలీసుల్ని చూసి, కిరణ్ నా క్లాస్మేట్, నాతో పాటు కలిసి చదువుకున్నాడు, అప్పుడు మేము ఫ్రెండ్స్ గా ఉన్నాం, ఆ తర్వాత మా మధ్య ఫ్రెండ్షిప్ కట్ అయిపోయింది, ఈ మధ్య ఎక్కడో కలిస్తే అప్పుడు మాట్లాడుకున్నాం, అంతకు మించి తన గురించి నాకేమీ తెలియదు అని శృతి అబద్ధం చెప్తుంది. ఆ తర్వాత పోలీసులు ఆ కిరణ్ వేరొక అమ్మాయితో కూడా బాగా క్లోజ్ గా మాట్లాడేవాడు అని తెలిసి ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేయడం కోసం వెళ్ళగా ఆ అమ్మాయి ద్వారా కిరణ్ గురించి మరికొన్ని విషయాలు పోలీసులకు తెలుస్తాయి. నిజానికి ఈ అమ్మాయి కూడా కిరణ్ తో పాటు చదువుకున్న అమ్మాయే కావడంతో పోలీసులకి కిరణ్ గురించి మరికొన్ని విషయాలు చెప్పడం మొదలు పెడుతుంది. ఈ కిరణ్ చాలా మంది డబ్బులు ఉన్న అమ్మాయిల్ని చూసి పరిచయం చేసుకుని ఆ తర్వాత వాళ్ళని లవ్ చేసేవాడు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు బాగా పిండుకునేవాడు, అదే విధంగా తను శృతి దగ్గర నుంచి కూడా చాలా డబ్బులు తీసుకునేవాడు. శృతి మాత్రం కిరణ్ ని బాగా గుడ్డిగా నమ్మి తనని బాగా సిన్సియర్ గా లవ్ చేయడం మొదలు పెట్టింది. ఆ తర్వాత ఎప్పుడైతే శృతి తను మోసపోయాను అని తెలుసుకున్నదో అప్పుడే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆ తర్వాత 1 year కి శృతి ఒక డాక్టర్ ని పెళ్లి చేసుకుని ఇవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా సెటిల్ అయిపోయింది అని చెప్తుంది. ఆ మాటలు విన్న పోలీసులు
పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యి, ఈ శృతి ఆ కిరణ్ ని లవ్ చేసిందా, మన దగ్గర ఎందుకు ఆ విషయాన్ని చెప్పలేదు, అంటే శృతిని కిరణ్ టార్చర్ చేస్తున్నాడని, శృతినే తనని చంపేసి ఉంటుందా అని అనుకుంటారు. అయితే ఏఎస్పీ మీరా మాత్రం అలాగే ఎందుకు అనుకోవాలి, ఆ శృతి హస్బెండ్ కూడా కిరణ్ ని చంపేసి ఉండవచ్చు కదా, మనం ఈ యాంగిల్లో కూడా ఆలోచించాలి అని అంటుంది. ఆ తర్వాత పోలీసులు వెంటనే ఏ రోజైతే కిరణ్ చనిపోయాడో ఆ రోజు అరుణ్ మొబైల్ ఎక్కడెక్కడ తిరిగిందో అని ట్రేస్ చేస్తారు. కానీ ఆ టైంలో అరుణ్ మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉండడంతో వాళ్ళు ఏమీ కూడా కనిపెట్టలేకపోతారు. దాంతో పోలీసులు వెంటనే శృతి దగ్గరకు వెళ్ళి, నువ్వెందుకు ఈ మధ్య రీసెంట్ గా కిరణ్ కి ఫోన్ చేస్తున్నావు, ఇప్పుడు కిరణ్ చనిపోయి ఉన్నాడు, ఆ కిరణ్ ని నీ హస్బెండే చంపాడా, అయినా ఆ కిరణ్ చనిపోయినప్పుడు నీ హస్బెండ్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతారు. దానికి శృతి వెంటనే పోలీసుల్ని చూసి, ఆ రోజు నా హస్బెండ్ చెన్నైకి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడో మాత్రం నాకు తెలియదు అని చెప్తుంది. దాంతో ఆ పోలీసులు ఖచ్చితంగా ఆ డాక్టర్ అరుణే ఏదో చేసినట్లు ఉన్నాడు, మనం వెంటనే ఆ డాక్టర్ ని ఎంక్వైరీ చెయ్యాలి అని పోలీసులు అందరూ కూడా డిసైడ్ అవుతారు. పోలీసులు వెంటనే అరుణ్ ఏ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాడో అక్కడికి వెళ్లి అరుణ్ ని కలిసి, కిరణ్ చనిపోయినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, ఆ రోజు మీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ లో ఉంది అని అడుగుతారు. ఆ మాటలో విన్న అరుణ్ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ, నేను అప్పుడు ఇక్కడే సిటీలోనే తిరుగుతున్నాను, నేను అప్పుడు ఈ సిటీలోనే కారులోనే ఉన్నాను, నా ఫోన్ అప్పుడు స్విచ్ ఆఫ్ లో ఉంది, చూసుకోలేదు అని అంటాడు. అయితే పోలీసులు వెంటనే అరుణ్ ని చూసి, నువ్వు ఇక్కడే ఉండావని చెప్పడం కోసం ఏదైనా సాక్ష్యం ఉందా అని అడుగుతారు. అరుణ్ పోలీసుల్ని చూసి, ఉంది సార్, ఆ రోజు నేను ఇంటికి సరుకులు తీసుకుని వెళుతూ ఉండగా చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు నా కారుని చెక్ చేశారు, మీకు డౌట్ గా ఉంటే పోలీసుల్ని ఎంక్వైరీ చెయ్యండి అని చెప్తాడు. ఆ తర్వాత పోలీసులు ఆ చనిపోయిన కిరణ్ ఇంట్లో దొరికిన 5 లక్షల రూపాయలు, అలాగే ఆ శృతి విత్ డ్రా చేసిన 5 లక్షల రూపాయలు సేమ్ డబ్బులని ఆ నోట్ల మీద ఉన్న నెంబర్స్ ని బట్టి ఇవి సేమ్ డబ్బులు అని తెలుసుకుని, ఆ తర్వాత శృతిని ఆ డబ్బుల గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. నువ్వు విత్ డ్రా చేసిన డబ్బులు ఆ కిరణ్ దగ్గరికి ఎలా వెళ్ళాయి అని అడుగుతారు. దానికి శృతి పోలీసుల్ని చూసి, నాకు తెలియదు సార్, నన్ను షణ్ముఖం బ్లాక్ మెయిల్ చేస్తే తనకు నేను డబ్బులు ఇచ్చాను, ఆ డబ్బులు ఎలా కిరణ్ దగ్గరికి వెళ్ళాయో నాకు తెలియదు అని అంటుంది. అప్పుడు పోలీసులకి, అంటే షణ్ముఖం మరియు కిరణ్ ఇద్దరూ కలిసి ఈ శృతిని బ్లాక్ మెయిల్ చేసినట్లు ఉన్నారు అని అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత పోలీసులు శృతిని చూసి, ఇప్పుడు కిరణ్ చనిపోయాడు, ఆ కిరణ్ ని మీ హస్బెండే చంపాడేమో అని మాకు డౌట్ గా ఉంది అని అంటారు. అయితే శృతి మాత్రం పోలీసుల్ని చూసి, లేదు, నా హస్బెండ్ చాలా మంచివారు, అతను అలా చేసే ప్రసక్తే లేదు, అతనికి ఈ విషయం తెలియదు అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న పోలీసులు మాత్రం, అంటే అరుణ్ కి ఈ విషయాలు తెలియవు, ఒకవేళ తెలిస్తే ఏం చేస్తాడు అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఆ తర్వాత శృతి వెంటనే తన హస్బెండ్ అరుణ్ దగ్గరికి వెళ్లి తనకి జరిగిందంతా కూడా చెప్పి, ఇప్పుడు ఆ కిరణ్ చనిపోయాడు, ఆ కిరణ్ ని నువ్వే చంపి ఉంటావని పోలీసులు అనుకుంటున్నారు అని అంటుంది. ఆ మాటలు విన్న అరుణ్ వెంటనే శృతిని చూసి, వాళ్ళు అనుకున్నదంతా నిజమే, నేనే ఆ కిరణ్ ని చంపేశాను అని అంటాడు. ఆ మాటలు విన్న శృతి ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా భయపడుతూ ఉంటుంది. అరుణ్ మాత్రం శృతిని చూసి, ఆ పోలీసులు నన్ను పట్టుకోలేరు, నువ్వేమీ భయపడకు అని అంటాడు. ఆ తర్వాత పోలీసులు వెంటనే అరుణ్ గురించి ఎంక్వైరీ చేస్తూ అరుణ్ బ్యాంక్ కు వెళ్లి ఎంక్వైరీ చేస్తారు. అక్కడ పోలీసులకి అరుణ్ 10 లక్షలు విత్ డ్రా చేశాడు అని తెలుస్తుంది. దాంతో పోలీసులు ఈ డబ్బుల్ని కిరణ్ కి తీసుకుని వెళ్లి ఇచ్చాడా అని ఆలోచిస్తారు. అదే సమయంలో వాళ్ళకి డాక్టర్ దగ్గర ఒక లైసెన్స్డ్ గన్ను ఉంది అని తెలుస్తుంది. దాంతో పోలీసులు డాక్టర్ కి గన్నుతో ఏం పని ఉంది అని వెంటనే ఆ అరుణ్ దగ్గరికి వెళ్లి ఆ లైసెన్స్డ్ గన్ను తీసుకుని, మీరు లాస్ట్ టైం ఈ గన్నుని ఎప్పుడు యూజ్ చేశారు అని అంటారు. నేను 6 months బ్యాక్ ఈ గన్ను తీసుకున్నప్పుడు ఒకసారి యూజ్ చేశాను, అంతకు మించి ఈ గన్నును వాడలేదు అని చెప్తాడు. దాంతో పోలీసులు వెంటనే ఆ గన్నుని తీసుకుని వెళ్లిపోతారు. ఈ గన్ నుంచి వచ్చిన బుల్లెట్ మరియు ఆ కిరణ్ డెడ్ బాడీలో ఉన్న బుల్లెట్ ఒకటే కాదో అని చెక్ చేస్తారు. అలా చెక్ చేసినప్పుడు పోలీసులకి ఆ కిరణ్ డెడ్ బాడీలో ఉన్న బుల్లెట్ ఈ గన్ లోని బుల్లెట్ కాదు అని తెలుస్తుంది. దాంతో ఎస్పీ వెంటనే ఏఎస్పీని చూసి, అంటే ఈ అరుణ్ తనని చంపలేదేమో అంటాడు. ఆ మాటలు విన్న ఏఎస్పీ మీరా మాత్రం, అలా ఎందుకు అనుకోవాలి, ఈ అరుణ్ ఈ గన్నుతో కాకుండా మరొక గన్నుతో అయినా షూట్ చేసి ఉండవచ్చు కదా అని అంటుంది. అప్పుడు ఎస్పీ వెంటనే తన టీం మెంబర్స్ అందరినీ చూసి, మనం ఈ కేసుని ఎంత వీలైతే అంత తొందరగా క్లోజ్ చేయాలి అని అంటాడు. మరో పక్క శృతి తన హస్బెండ్ అరుణ్ ని చూసి, పోలీసులు వచ్చి గన్ను తీసుకుని వెళ్లారు, ఏదైనా ప్రాబ్లం అవుతుందా అని అడుగుతుంది. అయితే అరుణ్ మాత్రం తన వైఫ్ ని చూసి, ప్రాబ్లం ఏమీ లేదు, నువ్వు దాని గురించి అసలు ఆలోచించకు, ఇప్పుడు మనం షణ్ముఖంని ఎలా చంపాలో ఒక ప్లాన్ చెప్పు అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న శృతి, ఎందుకు షణ్ముఖంని చంపడం అని అంటుంది. అరుణ్ శృతిని చూసి, వాడు ఎప్పటికైనా మనకు ఫ్యూచర్ లో అయినా ప్రమాదమే, వాడు అడ్డు ఇప్పుడే తొలగించుకుంటేనే మంచిది అని అంటాడు. మరో పక్క పోలీసులు అరుణ్ బ్యాంక్ దగ్గరికి వెళ్లి మేనేజర్ ని కలిసి, అరుణ్ రీసెంట్ గా 10 లక్షలు విత్ డ్రా చేశాడు కదా, అప్పుడు మీకు ఏదైనా రీజన్
చెప్పాడా అని అడుగుతారు. బ్యాంక్ మేనేజర్ పోలీసుల్ని చూసి, అవును సార్, అరుణ్ గారు 10 లక్షల్ని విత్డ్రా చేశారు. తనేదో తనకు నచ్చిన కారు కొనాలి అని విత్డ్రా చేశాడు. అయితే ఆ తర్వాత రోజు మళ్ళీ వచ్చి ఆ డబ్బుల్ని బ్యాంక్ లో డిపాజిట్ చేసి వెళ్లిపోయాడు అని చెప్తాడు. దాంతో పోలీసులు వెంటనే కారు షోరూమ్ దగ్గరకు వెళ్లి ఆ అరుణ్ గురించి ఎంక్వైరీ చేయగా అక్కడ ఉన్న సేల్స్ మ్యాన్ కూడా పోలీసుల్ని చూసి, అవును సార్, ఆ డాక్టర్ అరుణ్ గారు ఇక్కడికి వచ్చి కారుని చెక్ చేశాడు. కానీ తనకి మాన్యువల్ కారు వద్దు, ఆటోమేటిక్ కారు కావాలి అని, ఈ కారు నచ్చక ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు అని చెప్తాడు. కట్ చేస్తే మరో పక్క అరుణ్ కి ఆ షణ్ముఖం ఇంటి అడ్రస్ తెలియడంతో షణ్ముఖం ఇంటికి వెళ్లి, నేను ఆ రోజు కిరణ్ కి చాలా ఎక్కువ డబ్బులు ఇచ్చాను, ఆ ఎక్కువ ఇచ్చిన డబ్బులు నాకు ఇప్పుడు కావాలి అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న షణ్ముఖం అరుణ్ ని చూసి, షణ్ముఖం ఎక్కడికో పారిపోయాడు కదా, ఇప్పుడు ఆ డబ్బులు ఎలా వస్తాయి అని అంటాడు. దాంతో అరుణ్ వెంటనే ఆ షణ్ముఖం ని చూసి, నేను నీకు ఒక నెంబర్ ఇస్తాను, నీకు ఆ కిరణ్ గురించి తెలిస్తే నాకు ఆ నెంబర్ కి ఫోన్ చేసి చెప్పు, మనం ఇక్కడ ఎక్కువసేపు మాట్లాడుకోవడం కూడా మంచిది కాదు, ఈ కేసులో పోలీసులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, నువ్వేదైనా చెప్పాలి అనుకుంటే నా హాస్పిటల్ దగ్గరికి రా, నేను ఇచ్చే వేరే నెంబర్ కి ఫోన్ చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడు షణ్ముఖం అరుణ్ ని చూసి, నువ్వు ఆ కిరణ్ కి డబ్బులు ఇచ్చావు, నాకు ఇవ్వలేదు కదా, నాకు కొంత డబ్బులు కావాలి అని అంటాడు. ఆ మాటలు విన్న అరుణ్ షణ్ముఖంను చూసి, సరే అయితే నువ్వు నేను చెప్పిన నెంబర్ కి ఫోన్ చేసి ఒక పేషెంట్ లాగా హాస్పిటల్ కి వచ్చి నన్ను కలువు అని చెప్తాడు. ఆ రోజు సాయంత్రం అరుణ్ హాస్పిటల్లో నుంచి వేరొక నెంబర్ నుంచి ఆ షణ్ముఖం కి ఫోన్ చేసి, ఇప్పుడు నువ్వు ఒక పేషెంట్ లాగా నేను ఉన్న హాస్పిటల్ వద్దకి రా అని చెప్తాడు. అలాగే షణ్ముఖం కూడా ఒక పేషెంట్ లాగా హాస్పిటల్ దగ్గరికి వెళ్లి డాక్టర్ ని కలిసి నాకు ఇస్తానన్న డబ్బులు ఇవ్వు అని అంటాడు. అప్పుడు అరుణ్ వెంటనే తనని చూసి, ఇప్పుడు నా దగ్గర కొంచెం డబ్బులే ఉన్నాయి, వాటిని తీసుకుని వెళ్ళు, ఆ తర్వాత నువ్వు నాకు నేను ఇచ్చిన ఆ నెంబర్ కి ఫోన్ చేస్తే నేనే నీ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చి వెళతాను అని చెప్తాడు. అప్పుడు ఆ షణ్ముఖం వెంటనే ఆ అరుణ్ డాక్టర్ ని చూసి, అన్నట్లు అడగడం మర్చిపోయాను, నువ్వు ఒక డాక్టర్వి కదా, నీ దగ్గర ఇంజెక్షన్స్ తో వేసుకునే డ్రగ్స్ ఉంటాయా, ఉంటే నాకు తెచ్చి ఇవ్వు అని అంటాడు. దానికి అరుణ్ కూడా ఓకే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అరుణ్ వెంటనే తనకు తెలిసిన ఒక ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ కి ఫోన్ చేసి, సార్, నాకు సంబంధించిన ఒక పేషెంట్ ఉన్నాడు, తను డ్రగ్స్ బాగా ఎడిక్ట్ అయి ఉన్నాడు, తను మీ దగ్గరికి పంపిస్తాను, తనకి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి నయం అయ్యేలాగా చెయ్యండి అని చెప్తాడు. దానికి ఆ డాక్టర్ కూడా సరే సార్, నా దగ్గరికి పంపించండి అంటాడు. ఆ రోజు రాత్రి సమయంలో షణ్ముఖం ఆ అరుణ్ తనకిచ్చిన కొత్త మొబైల్ నెంబర్ నుంచి ఆ అరుణ్ కి ఫోన్ చేసి, ఇప్పుడు మా ఇంటికి రండి అని ఫోన్ చేస్తాడు. నిజానికి ఇదంతా కూడా ఆ అరుణ్ ప్లాన్ చేసి ఉంటాడు, అంటే షణ్ముఖమే తనకు ఫోన్ చేసేలాగా ప్లాన్ చేసి ఉంటాడు. ఆ తర్వాత అరుణ్ వెంటనే షణ్ముఖం ఇంటి దగ్గరికి వెళ్ళగా షణ్ముఖం అరుణ్ ని చూసి, డబ్బు మొత్తం తీసుకుని వచ్చేసావా అని అంటాడు. ఆ అరుణ్ షణ్ముఖం ను చూసి, అంతా తీసుకుని రావడం కుదరలేదు, కొంచెం మాత్రమే తీసుకుని వచ్చాను, అన్నట్టు నువ్వు అడిగిన ఆ డ్రగ్స్ ని తీసుకుని వచ్చాను, వాటిని నీకు ఇంజెక్ట్ చేయమంటావా అని అడుగుతాడు. దాంతో షణ్ముఖం చాలా ఆతృత పడుతూ, ముందు ఆ డ్రగ్ నాకు వెయ్యి అంటూ ఆతృత పడుతూ ఉంటాడు. అరుణ్ వెంటనే ఇంజెక్షన్ ద్వారా ఆ షణ్ముఖం కి ఒక డ్రగ్ ని ఎక్కిస్తాడు. షణ్ముఖం కి నెమ్మదిగా మత్తు ఎక్కుతూ ఉంటుంది. షణ్ముఖం అరుణ్ ని చూసి ఈ డ్రగ్ చాలా బాగుంది, మత్తు చాలా బాగా ఎక్కుతుంది అని అంటాడు. అప్పుడు అరుణ్ షణ్ముఖంను చూసి, నీకు నేను ఇచ్చింది డ్రగ్ కాదు, అది విషం, నువ్వు నెమ్మదిగా చనిపోతావు అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న షణ్ముఖం తన బాడీలోకి మత్తు ఎక్కిపోతూ ఉండడంతో తను ఏమీ చేయలేకపోతూ ఉంటాడు. వెంటనే అరుణ్ తను ఏ గన్నుతో అయితే కిరణ్ ని చంపాడో ఆ గన్ను తీసుకువచ్చి ఆ షణ్ముఖం ఇంట్లో ఉన్న డ్రాలో పెట్టేస్తాడు. అలాగే పోలీసులు నమ్మడం కోసం అక్కడికి డాక్టర్ వచ్చి వెళ్ళినట్లుగా అక్కడ ఒక కూల్ డ్రింక్ ని సగం తాగి పెడతాడు. అలాగే తనకి ఇంజెక్షన్ వేసినట్లుగా కూడా అక్కడ చిన్న ప్రూఫ్ వదిలి పెడతాడు. అంటే పోలీసులు నిజంగానే అక్కడికి డాక్టర్ వచ్చి వెళ్ళాడు అన్నట్టుగా తెలియడం కోసం అలా సెటప్ చేసి, ఆ తర్వాత షణ్ముఖం డ్రగ్ ఓవర్ డోస్ అవ్వడం వల్లనే చనిపోయాడు అని తెలిసేలాగా ప్లాన్ చేసి అంతా సెటప్ చేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ పోలీసులకి ఆ షణ్ముఖం చనిపోయాడు అని తెలుస్తుంది. ఈ షణ్ముఖం కిరణ్ కి మంచి ఫ్రెండ్ అని వాళ్ళకి ముందుగానే తెలిసి ఉంటుంది. అంటే కిరణ్ మరియు షణ్ముఖం ఇద్దరు కూడా చాలా సార్లు ఫోన్స్ చేసుకున్న విషయం వాళ్ళకి తెలిసి ఉంటుంది. దాంతో పోలీసులు ఆ షణ్ముఖం ఇంటి దగ్గర చుట్టుపక్కలంతా కూడా ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు పోలీసులకి ఈ షణ్ముఖం ఎప్పుడు డ్రగ్స్ తీసుకుంటూ ఉంటాడు అనే విషయం తెలుస్తుంది. ఆ తర్వాత పోలీసులు ఆ షణ్ముఖం ఇంటి లోపల చెక్ చేస్తూ ఉండగా ఆ షణ్ముఖం ఇంట్లో ఉన్న డ్రాలో ఒక గన్ దొరుకుతుంది. పోలీసులు వెంటనే ఆ గన్ను గురించి ఎంక్వైరీ చేయగా ఆ గన్ను నుంచి వచ్చిన బుల్లెట్ తోనే కిరణ్ ని చంపడం జరిగింది అని వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఇప్పుడు పోలీసులకి కిరణ్ ని చంపింది ఈ షణ్ముఖమే అని కన్ఫర్మ్ అవుతుంది. అయితే పోలీసులకి మాత్రం ఈ షణ్ముఖం నిన్న ఎందుకు ఆ డాక్టర్ అరుణ్ కి కాల్ చేసి ఉన్నాడు అని డౌట్ వస్తుంది. అయితే ఆ షణ్ముఖం ఇంటి పక్కన ఉన్న వాళ్ళు మాత్రం ఈ షణ్ముఖం ఎప్పుడు డ్రగ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాడు, నిన్న కూడా ఆ విధంగా
డ్రగ్స్ ఎక్కువ తీసుకుని ఉండడంతో డాక్టర్ గారు వచ్చి తనకి ట్రీట్మెంట్ చేసి వెళ్లారు అని చెప్తారు. ఆ తర్వాత పోలీసులు కన్ఫర్మ్ చేసుకోవడం కోసం అరుణ్ దగ్గరికి వెళ్లి నిన్న మీరు షణ్ముగం ఇంటికి వెళ్లారా అని అడుగుతారు. దానికి అరుణ్ మాట్లాడుతూ ఆ షణ్ముగం నా పేషెంట్, తను నిన్న రాత్రి ఫోన్ చేయడంతో ట్రీట్మెంట్ చేయడం కోసం తన దగ్గరికి వెళ్లి ఇంజెక్షన్ చేశాను, కానీ తను మాత్రం అప్పటికే ఓవర్ డోస్ లో డ్రగ్స్ తీసుకుని ఉన్నాడు. మీకు ఇంకా డౌట్ ఉంటే తనే నాకు ఫోన్ చేశాడు, కావాలంటే మీరే చూడండి అని ఫోన్ ని చూపిస్తాడు అరుణ్. ఆ మాటలు విన్న పోలీసులకి మాత్రం ఈ అరుణే తనని చంపినట్లు ఉన్నాడు, కానీ అది ప్రూవ్ చేయడానికి ఎటువంటి సాక్ష్యాలు లేవు అని అనుకుంటూ ఉంటారు. అంటే ఫైనల్ గా పోలీసుల దగ్గర షణ్ముగం కిరణ్ ని షూట్ చేసి చంపేశాడు, ఆ తర్వాత షణ్ముగం డ్రగ్స్ ఓవర్ డోస్ అవ్వడం వల్ల చనిపోయాడు అని మాత్రమే సాక్ష్యాలు ఉంటాయి. అలా కేసుని క్లోజ్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సరిగ్గా అదే సమయంలో పోలీస్ పై అధికారులు ఎస్పీని పిలిచి ఈ ఒక్క కేసుని పట్టుకుని ఇంకా ఎన్నాళ్ళు తిరుగుతారు, వెంటనే ఈ కేసుని క్లోజ్ చేసేయండి అని అంటాడు. ఆ తర్వాత ఎస్పీ మరియు ఏఎస్పీ ఇద్దరు కూడా కారులో వెళుతూ ఉండగా ఎస్పీ ఏఎస్పీ మీరాని చూసి నేను ఇప్పటి వరకు చాలా కేసుల్ని విజయవంతంగా డీల్ చేసి సక్సెస్ అయ్యాను, కానీ ఈ ఒక్క కేసులో మాత్రం నేను ఓడిపోయాను, కేసు ఓడిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న మీరా మాత్రం ఎస్పీని చూసి ఎందుకు సార్ మీరు బాధపడుతున్నారు, మీరు కేసుని సాల్వ్ చేస్తే ఏమవుతుంది, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది, అదే కదా ఇక్కడ జరిగింది, తప్పు చేసిన వాళ్ళు చనిపోయారు అని అంటుంది. ఆ మాటలు విన్న ఎస్పీ వెంటనే మీరాను చూసి నువ్వు అన్న మాటలు కూడా కరెక్టే, నేను ఒకసారి ఆ అరుణ్ని కలవాలి అని చెప్పి ఏఎస్పీ మరియు ఎస్పీ ఇద్దరూ కలిసి అరుణ్ దగ్గరకు వెళ్తారు. ఎస్పీ అరుణ్ దగ్గరికి వెళ్ళి మేము ఆ కేసుని క్లోజ్ చేశాము అని చెప్తారు. అరుణ్ వెంటనే ఎస్పీని చూసి తనకేమీ తెలియనట్లుగా ఏంటి సార్ నిందితులు దొరికిపోయారా అని అంటాడు. ఆ మాటలు విన్నగానే ఎస్పీ వెంటనే అరుణ్ని చూసి మేము నిందితులు ఎవరో కనిపెట్టినప్పటికీ వాళ్లే నిందితులు అని చెప్పడానికి మా దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు, అయినా మీరు డాక్టర్ కదా, ఇలాంటి విషయాలు మీకు బాగానే తెలుస్తాయి, సరే ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి ఎస్పీ మరియు మీరా వెళ్లిపోతారు. అప్పుడు అరుణ్ వీళ్ళిద్దరూ నేనే హత్య చేశాను అని తెలుసుకున్నట్లుగా ఉన్నారు అని మనసులో అనుకుంటాడు. అలా కేసు కొట్టేయబడడంతో అరుణ్ మరియు శృతి ఇద్దరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.